అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గం అర్బన్ ప్రాంతంలో పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. రాయదుర్గం పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో మనకి విద్యార్థినుల కోసం పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ విద్యార్థినులకు పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టాల శక్తులు మరియు నేర కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ తీసుకునే చర్యలను వివరించారు. అలాగే పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధానాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. పోలీస్ రికార్డులు, కేస్ ఫైల్స్, లాకప్, క్రైమ్ చార్ట్, పోలీస్ కమ్యూనికేషన్ సిస్టమ్, డయల్ 100 సేవలు, ట్యాబ్స్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, డ్రోన్ కెమెరా వినియోగం, గ్రామాల మ్యాప్స్ వంటి అంశాలు చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో చట్టాలపై అవగాహన పెరగడంతో పాటు పోలీస్ వ్యవస్థపై విశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లి కోర్టు వారి ప్రవేశపెట్టే ముందు అతను ఎక్కడైనా పారిపోవచ్చు, ఈవిడ మధ్యలో తప్పించుకొని వెళ్ళొచ్చు. అందుకు మేము ఏం చేస్తామంటే హ్యాండ్ కప్స్ చేతికి వేసుకొని మా ఆఫీసర్ ఒకటి వేసుకుంటాడు, మీకు ఒకరు వేస్తాం. ఇది వేసుకుని మిమ్మల్ని తీసుకొని క్యారీ చేసుకొని తీసుకెళ్లి కోర్టు వారి దగ్గర ఇవి పెట్టకూడదు. కోర్టు వారి దగ్గర తీసేసి ముందర ప్రవేశపెడతాం. ఆవిడ సబ్ జైలు తీసుకెళ్తాం. అక్కడ నుండి కోర్టు వారు ఇతన్ని ఈవెన్ జైల్లో వేయండి అంటారు. అప్పుడు కొద్ది రోజుల కాలం జైల్లో ఉన్నది తీసుకొని పెడతాం. అది జరగకూడదు. బట్ ఇది అని సినారియో ఇది తెలుసుకోవాలా. ఇదంతా ఇది కూడా మనం ఎందుకు చేస్తున్నాము, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాము అంటే, మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఉన్నది కనుక దానిలో భాగంగా మనం టౌన్లో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ ని పెట్టడం జరిగింది. దాంతో భాగంగా ఈ రోజు ఓపెన్ హౌస్ అనేది పెట్టాం. ఓకేనా? ఇది దీని సినారియో. మీకు